హరిగడ్డల్. ఈరోజు ధరంపూర్లో మా తమ్ముడు శ్రీనివాసు గృహప్రవేశము అయితే వచ్చడానికి ఎంత ఫైటింగ్ చేయాల్సి వచ్చిందో. మస్తు అన్ని ధర్నాలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి నారాయణ సార్ మా తమ్ముడు నారాయణ సార్ కూడా పెద్ద ఫైటింగ్తోనే వచ్చేసిండు. మేమందరము పెద్ద యుద్ధం చేసుకుంటూ వచ్చినాము ఇక్కడికి. మధుకరయ్య గారు చూస్తున్నారు. మస్తు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నానా చూసి చెప్తాను. నాకు ఇక్కడ ఒక ఇప్పుడు తమ్ముడు గృహప్రవేశం కాదు, ఇక్కడ నాకు పెద్ద బలం ఇచ్చిండు మా తమ్ముడు. ఎప్పుడంటే అప్పుడు వెల్కమ్, రావచ్చు పోవచ్చు, అంత బలము కలవాడు మా తమ్ముడు. నాకు అత్తగారి దొరికింది కొత్తగా. కొత్త ఇల్లు. ఎప్పుడైనా కానీ బాధపడుతూ ఉన్న వాళ్ళకు లేకపోతే ఆలోచిస్తున్న వాళ్ళకి ఎక్కడో కాడ మార్గం చూపిస్తాడు, తృప్తిపరచుడైతే తప్పనిసరిగా భగవంతుడి లీలలతోని. కాకపోతే కొంచెం మనం భరిస్తేనే తర్వాత మంచి జరుగుతుంది. ఇప్పుడైతే నాకు ఫుల్ హ్యాపీగా ఉన్నది. నేనైతే ఇప్పుడు మా తల్లిగారింటికి వచ్చిన. ఇప్పుడు మీ అందరూ ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మధుకర ఎవరికిందా నా కొడుకు నల్గొండ రమేష్ కూడా వేరే ఫంక్షన్కి పోయి అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. నాకు చక్కటి ఫోటో తీసి పెట్టండి బాబు. రేపు శుభోదయంల ఫోటోకు మా బాబు. ఇగో ఇక్కడ మా గలగల చిక్కమ్మ ఉన్నది ఇక్కడ. హాయ్ చెప్పబట. మాది ఇద్దరిది అసిఫాబాదే, కానీ ఇక్కడ మేము అక్క దగ్గరికి ఆమె వచ్చింది, నా తమ్ముని దగ్గరికి నేను వచ్చాను. మా ఇద్దరిది అసిఫాబాదే. సంగీత చూడరా మా సంగీత. అక్కడ సంగీత కూడా అసిఫాబాదే. అందరం వెళ్ళినాం కానీ చిక్కుల్లో ఇరుకొని ఫైటింగ్ చేసుకుంటూ వచ్చింది. అక్కడ ధర్నాలు జరుగుతుంటే ఇప్పుడే వచ్చింది మా పాప సంగీత. వీళ్ళంతా పదులు. ఇగో లక్ష్మీ వదినేది కూడా మాదే అసిఫాబాదు. మేమందరం చాలామంది అసిఫా సంఖ్య చాలామంది ఉంది. ఇంకా సామాన్ ఏం సర్దలేదు. గృహప్రవేశం ఈరోజే కదా. అవి అక్కడ ఎల్లో డ్రెస్ సారీ కట్టుకొని వస్తుంది. బంగారు తల్లి చూడండి. సిరనైతే సూపర్ చేసింది. కొంచెం ఎక్కువనే పెట్టింది. ఎక్కువనే పెట్టింది. మంచిగా సిర సూపర్ చేసింది. దేవుని గుడి మంచి కట్టుకున్నారు. ఇగో మా బంగారు తల్లి, మా నాగ, మా మరదలు మళ్ళా ధర్మపూర్లో నీకు తల్లిగారిందని గర్వంగా చెప్పిన మా మరదలు. అత్త ఎట్లా చూసుకుంటుందేమో చూడాలి. కానీ
బాగా చూసుకుంటుంది